పేదరికం లేని రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు ప్రధాన ఆలోచన అని దానిలో P4 తొలి అడుగని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. P4 పథకం తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా చిలకలూరుపేట మున్సిపల్ టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం మార్గదర్శకులకు ప్రభుత్వం ప్రశంసా పత్రాలు అందించి వారిని సన్మానించారు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన పేద మధ్యతరగతి వర్గాలను గుర్తించి వారికి చేయూతనివ్వాలన్నదే P4 లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఎవరైతే బలపడి ఉన్నారో ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వారిని 20% వెనుకబడి ఉన్నారు, 10% మీ ఆలోచన వారికి షేర్ చేయడంలో కానీ ఆర్థికంగా సహకారం పెరుగుతుందో ఆ విధమైనటువంటి సహాయ సహకారాల్ని అందించడమే P4 లో ఒకప్పుడు జన్మభూమి. ప్రభుత్వమే అన్ని చేయలేరు కాబట్టి సమాజంలో ఆర్థికంగా బలపడినటువంటి వారిని ప్రోత్సహించమంటున్నాను. ఈ రోజున NTR ట్రస్ట్ ద్వారా మనం అడగ్గా 45 లక్షలు వచ్చినాయి. అది P4 కిందనే వస్తుంది. నేను మా కంపెనీ ఉన్నాడు స్కూల్లో డబ్బు కట్టలేమంటే డిస్కౌంట్ ఇస్తున్నారు, అది కూడా P4 కిందే వస్తుంది. ఇతరులకు ఆదాయ మార్గాలు పెంచేటువంటి ఆలోచనలు కల్పించడం అది ప్రధాన. ఈ ఆర్థికంగా 10% ఉన్నటువంటి వారు ఆ 20% ఏదో ఒక విధంగా సహాయపడితే పేదరికం లేనటువంటి ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయడమే దీని యొక్క ప్రధాన. రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముఖ్యమంత్రుల సమావేశం జరిగితే చంద్రబాబు గారు ఏం మాట్లాడతారని ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది దేశంలో. ఈ రోజు కావటం కానీ 4 సార్లు ముఖ్యమంత్రి ముందు చూపుండని భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి ఆలోచనలు రావటం వల్ల కానీ ఈ రోజు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వైపు చూసే. ఎవరైతే బలపడి ఉన్నారో ఆర్థికంగా